చెప్పావు ఇది పూడికి తీర్థం కాకుండా ఇంకేం కోరుకుంటున్నావు? రేపు ఇది మనం చేసిన అవుట్ ఆఫ్ టెండర్లు ఇచ్చేసి ఎవరికి సంబంధం లేకుండా చేసి డెవలప్మెంట్ దానికని చెప్పి ఉంచారు. 4 acres ఉంది, 4 acres లేఅవుట్ వేసారు బయటికి వచ్చి. సో అది ఎక్కడ ఎక్కడ వస్తుంది అందంగా చేయాలి. మట్టి తీస్తే ఎంత వస్తుంది సుమారుగా? చూస్తే మొత్తం సరిపోతుంది, బ్రహ్మాండంగా చేయొచ్చు. ఇది 27వ డివిజను నల్లపాడు చెరువు, 93 ఎకరాలు. దాదాపుగా 30-40 ఏళ్ల నుంచి పూడికలు తీయకుండా ఇదంతా కూడా పేరుకుపోయింది, గడ్డి అంతా మెలిసి. తర్వాత ఇక్కడ కొన్ని డ్రైనేజ్ కొత్తగా పెట్టినటువంటి లేఅవుట్స్ డ్రైనేజ్ ఇష్యూ కొన్ని ఉన్నాయి. ఈ ప్రాంతం వాళ్ళు మల్టిపుల్ టైమ్స్ మా దగ్గరికి వచ్చి అడిగారు ఈ పూడికలంతా తీసి గవర్నమెంట్ కాంట్రాక్ట్ ద్వారా థర్డ్ పార్టీని ఒక అథెంటిక్ సోర్స్ని తీసుకొచ్చి పూడికంతా తీస్తే 10-12 కోట్ల రూపాయల డబ్బు వస్తుంది. దాంతో మాకు మంచి ఒక ప్లే గ్రౌండ్ చుట్టూ వాకింగ్ ట్రాక్ చేసి ఈ ఏరియాకి వాటర్ సోర్సెస్ పెంచమని అడుగుతా ఉన్నారు. డెఫినెట్గా అంతా చూసాం ఈరోజు. తప్పనిసరిగా ఇది నెక్స్ట్ టేకప్ చేసి చేస్తాం. దీని గురించి రాజ్యలక్ష్మి గారు వాళ్ళ పిల్లలు వీళ్ళు యాక్చువల్గా ఇండిపెండెంట్గా కార్పొరేటర్గా గెలిచారు. వీళ్ళు గెలిచినప్పుడు ఇది చేస్తానని చెప్పి ప్రామిస్ చేశారు. వీళ్ళందరూ మా ఆఫీస్కి వచ్చి మాకేం వద్దు అది ఒక్కడే చేసి పెట్టమని అడుగుతున్నారు. కుర్రాళ్ళు కూడా చాలా ఇదిగా ఉన్నారు, నిజాయితీగా. డెఫినెట్గా ఇది చేసి ఈ ప్రాంతంలో వీరికి అదేవిధంగా ఎమ్మెల్యే గారికి అందరికీ కూడా మంచి పేరు తీసుకొచ్చే విధంగా చేసుకొస్తారు. సాంబిరెడ్డి గారి కోరిక తప్పనిసరిగా. థ్యాంక్ యూ. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.